నమస్తే నిఘా న్యూస్ కి స్వాగతం. నా పేరు యశ్వంత్. విశాఖపట్నం జిల్లాలో సెప్టెంబర్ 5 నుంచి 7వ తేదీ వరకు వైజాగ్ ఫుడ్ ఫెస్టివల్ ను బీచ్ రోడ్ ద పార్క్ హోటల్ పక్కనే గల ఎంజీఎం గ్రౌండ్స్ లో నిర్వహించనున్నట్లు జిల్లా కలెక్టర్ ఎంఎన్ హరేంద్ర ప్రసాద్ తెలిపారు. శనివారం సాయంత్రం జిల్లా కలెక్టర్ కార్యాలయ వీసీ హాల్లో ఏర్పాటు చేసిన పత్రికా ప్రతినిధుల సమావేశంలో ఆయన పాల్గొన్నారు. వైజాగ్ ఫెస్టివల్ నిర్వహణకు సుమారు 15 లక్షల వరకు ఖర్చు అవుతుందని, అందులో టూరిజం శాఖ 5 లక్షలు, స్పాన్సర్ల ద్వారా కొంత మొత్తాన్ని, అదేవిధంగా స్టాల్స్ ఏర్పాటు చేసేందుకు నామినల్ ఛార్జీలు వసూలు చేయడం జరుగుతుందని కలెక్టర్ తెలిపారు. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని, నగర ప్రజలు, పర్యాటకులు కొత్త అనుభూతిని పొందాలని కలెక్టర్ ఆకాంక్షించారు. రాబోయే సెప్టెంబర్ 5, 6, 7వ తారీఖు ద వైజాగ్ ఫుడ్ ఫెస్టివల్ అనే పేరుతో ఒక పెద్ద స్థాయిలో ఫుడ్ ఫెస్టివల్ అనేది ఏపీటీడీసీ మరియు టూర్స్ అండ్ ట్రావెల్స్ అసోసియేషన్, హోటలియర్స్ అసోసియేషన్, అదేవిధంగా ఈవెంట్ మేనేజర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జరుగుతుంది. ఈ కార్యక్రమంలో దాదాపు 30 పైన హోటల్స్ పాల్గొని వివిధ క్విజైన్స్, బోత్ ఇండియన్ యాజ్ వెల్ యాజ్ ఇంటర్నేషనల్ క్విజైన్స్ సంబంధించిన రకరకాల ఫుడ్స్ అందుబాటులో తీసుకురావడం జరుగుతుంది. ఈ కార్యక్రమం ద్వారా ఎకనామిక్ యాక్టివిటీని, అదేవిధంగా టూరిస్ట్ యాక్టివిటీ విశాఖపట్నంలో ప్రమోట్ చేసే విధంగా వివిధ కల్చరల్ యాక్టివిటీస్తో పాటు ఈ ఫుడ్ ఫెస్టివల్ కూడా చేపట్టడం జరుగుతుంది. ఈ కార్యక్రమం మన విఎంఆర్డిఏ ఎంజిఎం పార్క్లో చేపట్టడం జరుగుతుంది. ఆర్కే బీచ్లో ఉన్న విఎంఆర్డిఏ పార్క్ నెక్స్ట్ టు పార్క్ హోటల్ ఈ కార్యక్రమం అనేది జరుగుతుంది. 3 రోజుల పాటు ప్రతిరోజు కూడా వివిధ కల్చరల్ యాక్టివిటీస్తో ఈ ఫుడ్ ఫెస్టివల్ అనేది చేపట్టడం జరుగుతుంది. విశాఖపట్నం ప్రజలే మాత్రమే కాకుండా ఉత్తరాంధ్ర ప్రజలందరూ కూడా దీంట్లో పార్టిసిపేట్ చేసి వారు ఒక కొత్త నూతన ఫుడ్ ఎక్స్పీరియన్స్ని మీరు ఎంజాయ్ చేయవలసిగా ఈ సందర్భంగా కోరుతున్నాను. దీంట్లో భాగంగా, ఈ ఫుడ్ ఫెస్టివల్లో భాగంగా మన జిల్లాలో ఉన్న షెఫ్స్ అందరికీ కూడా సన్ స్కూల్ వారు ఒక స్పాన్సర్షిప్తో మనము ఒక కాంటెస్ట్ కూడా కండక్ట్ చేయడం జరుగుతుంది. షెఫ్స్ మధ్యలో కాంటెస్ట్ చేయడం జరుగుతుంది. దీంతో పాటు విశాఖపట్నానికి, అదేవిధంగా ఉత్తరాంధ్రకి పేరు తెచ్చే విధంగా ఇక్కడ వారసత్వంగా మనకు వచ్చిన ఫుడ్ డిషెస్, అంటే మన పెద్దలు తయారు చేసిన ఫుడ్ డిషెస్ కూడా గుర్తించి వాటిని మళ్ళీ స్టాండర్డ్ మెనూస్లో రీఇంట్రొడ్యూస్ చేయడానికి వాటికి కొత్తగా ఉన్న షెఫ్స్, అదేవిధంగా మిగతా కంటెస్టెంట్స్ ద్వారా వారు ఈ కొత్త డిషెస్ తయారు చేసే విధంగా కూడా పోటీలు ఏర్పాటు చేయడం జరుగుతుంది. దీని ద్వారా ఒక వైజాగ్ బ్రాండ్ అనేది దేశవ్యాప్తంగా కాకుండా మొత్తం ఇంటర్నేషనల్ లెవెల్లో తీసుకువెళ్ళడానికి ప్రయత్నం చేస్తున్నాము. దీంతో పాటు లోకల్ హోటలియర్స్కి ఒక ఎక్స్పోజర్ ఉండే విధంగా బయట ప్రాంతం నుంచి వస్తున్న టూరిస్ట్కి ఆప్షన్స్ ఇచ్చే విధంగా, డొమెస్టిక్ విజిటర్స్ కూడా ఆప్షన్ ఇచ్చే విధంగా ఈ ఫెస్టివల్స్ అనేది ప్లాన్ చేస్తున్నాము. దీన్ని ప్రజలందరూ కూడా ప్రోత్సహించాలని ఈ సందర్భంగా మిమ్మల్ని అందరూ కూడా కోరుతున్నాము. అంతేకాకుండా మన విశాఖపట్నం నగరంలో ఈ పర్యాటక రంగంలో చాలా కార్యక్రమాలు మనం చేపడుతున్నాము. మొన్నే UH-3H హెలికాప్టర్ మ్యూజియం ప్రారంభించడం జరిగింది. త్వరలోనే మన హాప్ ఆన్ హాప్ ఆఫ్ సర్వీసెస్ కూడా ప్రారంభించడం జరుగుతుంది. దీంతో పాటు మన యాత్రి నివాస్ కూడా పునర్నిర్మాణం చేసి అందుబాటులో తీసుకురావడం జరిగింది. అక్కడ కూడా రెస్టారెంట్, అదేవిధంగా రూమ్ సదుపాయాలు ఏర్పాటు చేయడం జరిగింది. వాటిని ఒక బుకింగ్ కూడా ఆన్లైన్ ద్వారా మీరు చేసుకోవడానికి సిద్ధం చేయడం జరిగింది. ప్రజలు ఎప్పుడు కూడా మీరు ఆ బుకింగ్ అనేది కూడా చేసుకొని విశాఖపట్నం నగరం యొక్క అందాన్ని మీరు వచ్చి చూడడానికి అవకాశం ఉంటుందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. సారీ అండి.